కానీ 20 తారీఖు నుంచి 26వ తారీఖు దాకా సప్తాహ కార్యక్రమం అక్కడ పెడుతున్నాము. సప్తాహ కార్యక్రమం మొదట మేము ఏమనుకున్నామంటే ఏమో ఒక 150 మంది వస్తారో ఏమో అనే ఉద్దేశంతో ఒక చిన్నదే మేము చూసినాం. ఎప్పుడైతే వాట్సాప్లో పెట్టేసేవారు కదా 400 మంది జమ అయ్యారు. 400 మంది బుక్ చేసుకున్నారు. 400 మంది బుక్ చేసుకుంటే అక్కడ చాలా ఆశ్రయం కూడా సరిపోయేటట్టు లేదు. మళ్ళీ పోయి బొంబాయికి వెళ్ళి ఒక 100 మంది వస్తున్నారు అన్నమాట. భీమండి అనే క్షేత్రం ఉంది. ఆ భీమండికి వెళ్ళి మన వాళ్ళే మన ఇక్కడ తెలుగు వాళ్ళే పద్మశాలీలు అక్కడ ఉన్నారు అనమాట. వాళ్ళు మేము 110 మంది వస్తున్నామని ఫోన్ చేశారు. వాళ్ళు చేసేవారు కదా, మేము వాళ్ళకి సపరేట్గా ఇచ్చేసేసి ఇప్పుడు ప్రస్తుతానికి 300 మంది ఒకే దగ్గర, ఏది 20 తారీఖు నుంచి 26 తారీఖు దాకా ఒకే దగ్గర 300 మంది కార్యక్రమం సప్తాహం కార్యక్రమం జరుగుతుంది. చాలా విశేషంగా ఉంది. చూడవలసిన ప్లేసు భాగవతము మనము వింటున్నాం కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా భాగవతం చూడవలసింది. ఆడ శ్రీకృష్ణుని లీలలు అక్కడ జరిగినాయి కాబట్టి అక్కడ చూడవలసింది. కాబట్టి ఇంకా కూడా ఎవరన్నా వచ్చారు, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు. ఫ్లైట్ బుక్ చేసుకున్న వాళ్ళు 60 మంది ఉన్నారు. మాకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కూడా ఆసక్తి గల భక్తులు ఎవరైనా కూడా వారికి అందరు కూడా స్వాగతం. హరి ఓం. ఇప్పుడు మన పెద్దలు భాస్కర్ గారు వచ్చేసేసి మన అంజయ్య భాస్కర్ గారు రండి.